కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి మీద ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు. మంత్రులతోటి కూడా చెప్పినట్టున్నారు. ఇక ఎమ్మెల్యేల మీద ఇష్టానుసారంగా వ్యవహరించే ఎమ్మెల్యేల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాను, తప్పు ఎవరు చేసినా అసలు వారిని ఉపేక్షించేదే లేదని చాలా స్ట్రాంగ్గా అయితే చెప్పినట్టుంది. వెంకటేష్ గారు ఏమంటారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి అధికార ప్రతినిధులు, వివిధ పార్టీ అధికార ప్రతినిధులందరికీ కూడా, అలాగే 99 టీవీ వీక్షకులకు కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిన్న జరిగినటువంటి బుడ్డా రాజశేఖర రెడ్డి గారి పనితీరు కానివ్వండి, పోలీసుల మీద కానివ్వండి, అటవీ శాఖ సిబ్బంది మీద కానివ్వండి, ఆయన యొక్క ప్రవర్తన గురించి ప్రత్యేకంగా దృష్టి సారించినట్లే అనిపిస్తుంది. అయితే కేవలం హెచ్చరికలతో సరిపెట్టకుండా చర్యలు తీసుకుంటే చాలా ఉత్తమంగా ఉండేది అని చెప్పేసి నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం. కేవలం కేసులతో పెట్టి తాత్కాలిక ఉపశమనం కింద కాకుండా కొంచెం స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటే ఈ రాష్ట్రంలో మిగిలిన ఎమ్మెల్యేలకి ఒక సందేశాన్ని ఇవ్వటం జరిగేది. కానీ రాష్ట్రంలో వివిధ చోట్ల ఇదే పరిస్థితి ఉంది. గతంలో మీరు చూసుకుంటే సాక్షాత్తు ఎమ్మెల్యే గారి తమ్ముడు పోలీస్ సిబ్బందిని కొట్టినటువంటి సందర్భాలు. ఏ ఎమ్మెల్యే గారండి? అది డేటా వస్తుంది సార్, ఇస్తాను, డేటా ఇస్తాను, చెప్తాను మీకు. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక వ్యవహారం. అయితే ఇలా పలు సందర్భాల్లో జరుగుతున్నటువంటి. మరొక పక్క రాష్ట్రంలో ఎమ్మెల్యేలు పట్టుబట్టి మరి ప్రతిపక్ష నాయకుల్ని నియోజకవర్గాల్లోనికి రానివ్వకుండా అడ్డుతెరలు పెట్టి పోలీసులను ఉపయోగించి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇంకొక వైపు కృష్ణా జిల్లా లేదా పశ్చిమ గోదావరి జిల్లాలో చింతమనేని గారి అనుచరులు అభయ్ చౌదరి గారి తోటల్లోకి మనుషులు తీసుకుని వెళ్ళి దాడి చేశారని చెప్పేసి మరొక వైపు వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎమ్మెల్యేల కేంద్రంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ దాడులన్నిటికీ కూడా తక్షణమైనటువంటి చర్యలు మాత్రమే వీటికి ఫుల్ స్టాప్ పెడతాయి. కానీ ముఖ్యమంత్రి గారు సీరియస్ అయ్యారనే వార్తలను కానివ్వండి, లేకపోతే ముఖ్యమంత్రి గారు చర్యలకు ఆదేశించారనేటువంటి వార్తలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ఒక వ్యవహారం కాదు. అందులోనూ నిన్న బుడ్డా రాజశేఖర రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి ఎలా ఉందంటే, పవన్ కళ్యాణ్ గారి యొక్క మంత్రిత్వ శాఖలో చేయిబెట్టి అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని దుర్భాషలాడి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీద వ్యక్తిగతమైన దాడి చేసి వాళ్ళని తీసుకెళ్ళడానికి, అసలు వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చూపించడానికో, లేకపోతే ఆగిపోయిన రోడ్డు పనులు చూపించడానికో, లేకపోతే మరొక కార్యక్రమాలు చూపించడానికో అక్కడ ఎమ్మెల్యేకి ఉన్నటువంటి అధికారమే. రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఏదన్నా వ్యవహారం చేయాలంటే ఖచ్చితంగా దానికి కొన్ని నామ్స్ ఉంటాయి, గైడ్ లైన్స్ ఉంటాయి. వాటి ప్రకారమే మనం ముందుకెళ్లాల్సినటువంటి ఒక పరిస్థితి. అందులోనూ కూటమి ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారి మంత్రిత్వ శాఖలో సంబంధించినటువంటి సిబ్బంది మీద ఈ రకమైనటువంటి దాడి జరగడం అనేది, దీని మీద ముఖ్యమంత్రి గారు ఇంకా ఘాటుగా స్పందించినట్లయితే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజానికి. సింగులర్ వెంకటేష్ గారు, నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన అఫీషియల్ కూడా ఒక ట్వీట్ చేశారు. శ్రీశైలం అటవీ ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్న అటవీ శాఖ ఉద్యోగులతోటి ఘర్షణలకు దిగి దాడికి పాల్పడ్డ ఘటన గురించి శాఖ ఉన్నతాధికారులు వివరించారు. ఈ ఘటనలో శాసనసభ్యులు ఆయన అనుచరుల ప్రమేయంపై విచారించి సవివరంగా నివేదిక ఇవ్వాలని ఆదేశించాను. బాధ్యులపై నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశాను. చట్టాలను అతిక్రమించి క్రిమినల్ చర్యలకు పాల్పడి ఏ స్థాయిలో ఉన్నవారినైనా ఉపేక్షించకూడదని, ఇందుకు ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఒకటే అని, అరెస్ట్ అయిన 31వ రోజు పదవి కోల్పోయే చట్టం తీసుకురాబోతోంది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం. మేము తప్పు చేసిన బాధ్యులను చేయమని రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, నేను కూడా ఇద్దరం శాసనసభలో స్పష్టం చేశాము. నిబద్ధతతో, నియంత్రణతో విధులు నిర్వహిస్తున్నాము. కాబట్టి ప్రజాక్షేత్రంలో ఉన్నవారు ముందుగా తమను తాము నియంత్రించుకోవాలి. ఉద్యోగుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించేవారు ఏ స్థాయిలో ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదు. ఏమంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి వ్యవహారాలన్నీ కూడా చాలా వినసొంపుగా ఉన్నాయి. కానీ ఇవి ఆచరణలోకి వచ్చేది ఎప్పుడు? ఇవి ఆచరణలోకి ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఇవి ఆచరణలోకి ఇంప్లిమెంట్ చేసినప్పుడే ప్రజలకు స్పష్టమైనటువంటి ఒక మెసేజ్ రీచ్ అవుతుంది. కానీ ఇలా ట్విట్టర్లోనో లేకపోతే వాళ్ళ యొక్క శాఖల యొక్క పర్యవేక్షణలో జరిగేటువంటి
ఈ ఉత్తర ప్రత్యుత్తరాల్లోనూ ఈ వ్యవహారాలు ఉంటే కాదు, ఇవి ప్రజాక్షేత్రంలోకి నేరుగా రావాలి. ఎమ్మెల్యే గారి మీద కేసు కట్టడం కాదు, తక్షణమైన చర్యలకు రావాలి. అదే ఒక సామాన్యుడు లేదా ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఇటువంటి కార్యక్రమం చేసినట్లయితే ఏ రకంగా మీరు శిక్షిస్తారో డౌటే ఉంది. మళ్ళీ సాక్షాత్తు కేసులు పెట్టి వదిలేసే పరిస్థితి ఉంటుందా బ్రహ్మనాయుడు గారు? పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళనే పట్టుకొచ్చి మరి ఈ రోజు లోపలేసినటువంటి ఒక చరిత్ర మనం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చూస్తున్నాం. ఇది మాత్రం నిజంగా చాలా ఇది ఖచ్చితంగా దురదృష్టం అండి. ప్రభుత్వ ఉద్యోగం మరి అక్కడ ఉన్నటువంటి అక్కడ జరిగినటువంటి చర్య ఏదైతే ఉందో అటవీ శాఖ సిబ్బంది మీదే ఈ రకమైనటువంటి దాడి జరుగుతుందంటే ఇక సామాన్యమైనటువంటి సామాన్యుల పరిస్థితి ఏంటంటే దీని మీద తక్షణమైన చర్యలు లేకుండా ఒక మెసేజ్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మందలించితేనో ఉప ముఖ్యమంత్రి గారు ఒక ట్వీట్ వేస్తేనో దీని మీద ప్రజలందరూ కూడా ఓకే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిడి వెళ్తున్నాయి అనుకునే పరిస్థితి కాదు కదా. ఖచ్చితంగా దీని మీద తీసుకోవాల్సినటువంటి వెంకటేష్ గారు సమయం ఆసనమైంది. ఇక ఎమ్మెల్యేల మీద తప్పు చేసిన వాళ్ళ మీద గీత దాటితే ఇష్టానుసారంగా వ్యవహరిస్తే వాళ్ళ మీద వేట్లు వేయడానికైతే ఆ ముఖ్యమంత్రి గారు సిద్ధమైనట్టు తెలుస్తా ఉంది. ఒక 2-3 మీద వేటు పడితే మిగతా వాళ్ళందరూ దారికి వస్తారేమో. మరి ఎవరైతే చట్ట వ్యతిరేక కార్యక్రమం పాల్పడతారో వాళ్ళు మళ్ళీ అందరు ఎమ్మెల్యేలు అనుకుంటే అందరు ఫీల్ అవుతారు. మళ్ళీ సార్ ఈ రాష్ట్రంలో వేటు పడింది ఒకే ఒక ఎమ్మెల్యే మీద, సత్యవేడు ఎమ్మెల్యే. అది కూడా అనధికారికంగా పడింది. అధికారికంగా చేసినప్పటికీ కూడా ఈ రోజు కూడా ఆయన గడప గడపకి ప్రోగ్రామ్ లాగా ఏదైతే కాల్ఫర్ చేశారో ఇంటింటికి ప్రోగ్రామ్, ఆ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ జెండా వేసుకుని తిరుగుతున్నటువంటి ఒక పరిస్థితి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సంఘటనలు జరిగినాయి ఈ రాష్ట్రంలో. అయినప్పటికీ కూడా ఒక్క చర్య కూడా లేనటువంటి ఒక పరిస్థితి చూస్తున్నాం. ప్రతిసారి ముఖ్యమంత్రి గారు సీరియస్ అయ్యారు, ముఖ్యమంత్రి గారు అది చేస్తామన్నారు ఇది చేస్తామన్నారు అనే కానీ ఈ రోజు వరకు స్ట్రిక్ట్ గా ఒక యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి ఎమ్మెల్యేల మీద లేదు.